వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది మీరు కామెంట్ కానీ లైక్ కానీ చేస్తే. మన మోటివేషన్ వీడియోస్ కదా. అయితే మన కంటెంట్లోకి వెళ్దాం. కంటెంట్ ఏంటిదంటే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ అమ్మ నాన్న అందరూ ఒక కుటుంబం లాగా కలిసి ఉంటే ఆ బలమే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరు ఉంటుందండి. ఎందుకని అంటారా, ఒకప్పుడు ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేదంటే అందరూ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా మంచి ఎంజాయ్మెంట్ ఉండేది. పెళ్ళిళ్ళ తర్వాత కూడా మంచిగా కలిసిమెలిసి అందరూ అన్న తమ్ముడు అంటే వదిన మరిది అంటే అక్క బావ తమ్ముళ్ళు ఇట్లా మరుదులు మనవలు మనవరాళ్ళు అమ్మ నాన్న అత్త ఇట్లా మేనమామ మేనబావ మరిది ఇట్లా ఫ్యామిలీస్ భలే ఉండేది అప్పుడు. ఏ శుభకార్యాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ ఎవి అయినా కానీ భలే గమ్మత్ అనిపించేది. అందరు మంచిగా పోయేది, అందరు కలిసేది, గమ్మత్ గమ్మత్. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఒక పక్క కూర్చుండేది, మగవాళ్ళందరూ ఒక కెళ్ళి కూర్చుండేది. ఇక మగవాళ్ళు ఏముంటుంది ఎంజాయ్మెంట్ అటు ఇటు చూసి పోయి ఇంత సుక్కో బుక్కో వేసుకొని వచ్చి గమ్మత్తుగా మంచిగా లంచ్ టైం వరకు మంచిగా అందరు కలిసి తిని మంచిగా ఎంజాయ్మెంట్ చేసి బావలు బామ్మరులు అన్నదమ్ములు అందరు మామలు తమ్ముళ్ళు అందరు కలిసి కాకలు అప్పుడు అదంతా ఉండకపోయి మంచిగా ఎంజాయ్మెంట్ అనేది గమ్మత్ ఉండేది. మంచిగా అందరు కలిసి ఎంజాయ్ చేసేది, మంచిగా ఒక్కకాడ కూర్చుండి మంచిగా తినేది తాగేది అన్నీ చేసి మంచిగా మళ్ళీ అందరి ఫ్యామిలీ అందరు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయేది. ఒక మంచి థ్రిల్లింగ్ ఉండేదండి. ఇది ఒకప్పటి విషయం, కొన్ని సంవత్సరాల క్రితం విషయం. అప్పటి ఎంజాయ్మెంట్ అంత మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, మొత్తం ఉల్టా పల్టా చేంజ్ అయిపోయింది. స్వార్థం పెరిగిపోయింది మనసులో. ఏం స్వార్థం అంటే ఇప్పుడు ఒకనికి జాబ్ ఉండి ఆడేదో జాబ్ ఇచ్చి బాగా సంపాదించినా వీనికి బాధే, వీనికి జాబ్ ఉండి వాడు సంపాదించకుండా వానికి బాధే. మంచిగా బతుకుతాడన్నా కానీ కుళ్ళు పెరిగిపోయింది ఇప్పుడు. అప్పుడు అలాంటి కుళ్ళు లేకుండా మంచిగా ఉండేది. ఇప్పుడు కుళ్ళు ప్రతి ఒక్కదానికి కుళ్ళే. వాడు కారు తెచ్చుకున్నాడు మనం కూడా తెచ్చుకోవాలి అని ఇదో తాటు. లేదు అని అంటే ఏమైనా భూముల పంచాయతీలు అంటే భూముల పంచాయతీలు, లేకుంటే ఏమైనా డబ్బు ఇదైతే ఆ డబ్బుల గురించి లొల్లులు. ఏదైనా చిన్న 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 అన్ని ముదిరిపోయి లొల్లులుగా గొడవలుగా మారి అంత విడిపోయి ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయి ఇప్పుడు ఎవరి దారి వాడే అయిపోయి ఎక్కడ బతికిటోడు అక్కడనే బతుకుతాను. అసలు ఇప్పుడు ఎలాంటి సంబంధాలు కానీ ఎలాంటి అన్నదమ్ముల సంబంధాలు కానీ ఏవి లేకుండా పోయినాయండి. కానీ ఇది కాదు అసలు లైఫ్. ఫస్ట్ ఉన్న లైఫే మంచిది. అందరు కలిసి ఉంటే ఆ ఎంజాయ్మెంటే గమ్మత్ ఉంటుంది, మంచిగా మస్తు అనిపిస్తుంది. అందరు మంచిగా కలిసిమెలిసి ఉంటే ఆ థ్రిల్లింగే వేరండి. నాకు కూడా ఆ అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నా, మంచిది ఆ లైఫే మంచిది. ఇప్పటి లైఫ్లన్నీ వేస్ట్. ఏంటంటే ఎవరి లైఫ్ వానికి అయింది, ఎవరి కథ వానికి అయింది. ఈ అంతా అగణ్య గోచరంగా మారిపోయింది లైఫ్లన్నీ. ఏ మంచి లేవు ఇప్పటి ఎంజాయ్మెంట్లు, ఈ ఏం లేవండి. అప్పుడే మంచిగా ఉండేది. కొంతమంది కుటుంబాలు ఇప్పటికి కూడా అట్నే ఉన్నాయి. అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు అయినాక కూడా అందరు ఒకటే కాడ వండుకొని అందరు వేరు పడకుండా మంచిగా బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళు అదృష్టవంతులు అండి. ఎందుకంటే అందరు కాదు కానీ వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే ఆ ఉన్న పెద్దన అందరు ఒక్క సఖ్యతతో మంచిగా బతుకుతారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అంటే ఇది 100కు 99% ఏడలేదు, ఎన్నో కాడ ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో మాత్రం. కానీ వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఆ ఎంజాయ్మెంటే వేరుంటది. అందరితో మంచిగా వాళ్ళ కుటుంబం మస్తు అనిపిస్తుంది ఆ ఎంజాయ్మెంట్. కానీ ఆ ఎంజాయ్మెంట్ అందరికి ఉండదు, ఉండే కానీ అందరూ దేనివల్ల గొడవలు పెట్టుకొని పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ రావాలంటే కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఎందుకంటే శాస్త్రాలు కూడా ఉండేది, పెద్ద మనసు కూడా చెప్పేది. కాబట్టి అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉంటే ఏదైనా ఏ ఆపద సంపద వచ్చినా కానీ ఏ ప్రమాదం వచ్చినా కానీ అందరూ మంచిగా ముందుండి మనం చేయిస్తారు. అందరూ మంచిగా హాయిగా ఎంజాయ్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన లైక్ చేసినా కొంచెం వీడియో ముందుకెళ్తే ఎవరికైనా తెలియని వాళ్ళకైనా తెలుస్తుంది. కాబట్టి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.